చెప్పండి, లేదు కదా. నువ్వు ఆశించవాలా? నీ పిల్లలను ఎలా ఉండాలనుకుంటావు? ఏ విధంగా ఉండాలనుకుంటావు? ఉన్నతంగా ఉండాలనుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు, నేను ఆటో నడుపుతున్నాను కాబట్టి నా పిల్లలు కూడా ఆటే నడపాలి అనుకుంటాడా తండ్రి? నేను కారు నడుపుతున్నాను కాబట్టి నా పిల్లలు కూడా కారే నడుపుకొని బతకాలనుకుంటాను? లేదు కదా. వారికి ఉన్నటువంటి ఆశను బట్టి, వారికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి. కానీ తల్లిదండ్రులుగా మేము మా పిల్లలు వచ్చి మేము అనుకుంటాం తెలుసా, మేము చేస్తున్న ఈ సేవ వాళ్ళు కూడా అదే చేయాలి. ఆమేన్. మీరు అనుకుంటారా మా పిల్లలు దేవుని పని చేయాలనుకుంటారా? మా పిల్లలు దేవుని సేవ చేయాలనుకుంటారా? మా పిల్లలు దేవుని సేవకి వెళ్తే బాగుంది అనుకుంటారా? మా తల్లిదండ్రులు అంటే అనుకోబట్టి మేము ఇక్కడికి వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. మా తల్లిదండ్రులు ఎలా అనుకోబట్టి దేవుని సేవ చేయాలంటే చిన్నప్పటి నుంచే ఆ దేవుని సేవలో అలా 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 ఆ గాలి అలా అలా మళ్ళీపోయి. అన్న ఏం చేసింది? సమూయేలు కోసం ప్రార్థన చేసినప్పుడు వాడు పాలు మానిపిన వెంటనే ఇవన్నీ కాదు, వాడిని తీసుకొచ్చి నేను మందిరంలో వదిలిపెడతా. అదే అమ్మ, మరి వాడికి దర్శనం లేదు, వాడికి పిలుపు లేదు, మరి ఏం లేదు, వాడికి లేకపోయినా నాకుంది. ప్రజలా నాకుంది ఆ డిజైర్, ఆ ఆశ నాకుంది, ఆ ఆసక్తి నాకుంది. ప్రజలా నా కొడుకు దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని పని చేయాలి, వాడు దేవుని కొరకు బ్రతకాలి. నేను దేవుని పని చేయలేకపోతున్నాను. అరే నాన్న, నువ్వైనా పని చేయలేని ఎవరైనా అన్న తల్లిదండ్రులు ఉన్నారండి? లేదు. ఏంట్రా నువ్వు పని చేయకపోతే మాకు ఎట్లా రా అనేవాళ్ళు ఉంటారు. ఈ రోజున నువ్వు పని చేయాలరా, కుటుంబాన్ని పోషించాలరా. వాడు ఆత్మలకు కాపరిగా దేవునికి నమ్మకమైన పరిచారకుడుగా ఉండాలని ఏ తల్లిదండ్రులు అయితే ఆశిస్తారో నిశ్చయంగా దేవుడు వారిని ఏం చేస్తాడు? గొప్పవారిగా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డలలో దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని పోషించకుండా విడిచిపెడతాడా? చెప్పండి. మనం బతకడానికి ఎంత కావాలి? ఎంత కావాలండి? ఎన్ని కావాలి మనకు బతకడానికి? ఉండడానికి మనకి ఎంత ఇల్లు కావాలి? ఎంత బెడ్రూమ్ కావాలి? కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శుభవాగ్దానములలో ఒక్కటైనా తప్పిపోయినది కాదు. ఆమేన్. ఆయన చెప్పిన మాట ఏది కూడా తప్పిపోయినది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు అలాంటి నిరాశలో, అలాంటి బాధలో, అలాంటి దుఃఖములో ఉన్నప్పుడు ఇదిగో మీకు ఒక శుభకరమైన ఆనవాలు లేదా శుభకరమైన సమాచారం అన్నప్పుడు ఆ సమాచారము మీకు ఎంతగానో సంతోషాన్ని, ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమేన్. ఆమేన్. మరి ఈ రోజున దేవుడు మీకేమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు దేవుడు మీకు. ఆమేన్. వాగ్దానం ఇచ్చాడు దేవుడు మీకు. ఆయన మాట వాగ్దాన పూర్వకంగా మాట ఇచ్చాడా మీకు? ఆయన ఎన్నో వాగ్దానములు చేస్తున్నాడు. ఈ సంవత్సరమైన వాగ్దానం నెరవేరిద్దని నువ్వు అనుకుంటున్నావు. లేదు ఈ నెలైనా ఈ రోజైనా వాగ్దానం నెరవేరిద్దని నువ్వు అనుకుంటున్నావు. నెరవేరలేదు. వచ్చే నెల నెరవేరిద్ది అనుకుంటున్నావు. నెరవేరలేదు. ఈ సంవత్సరం నెరవేరలేదు. కానీ వచ్చే సంవత్సరం అయినా ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒకవేళ వాగ్దానం నెరవేరకపోయింది, దావీదు గారికి ఏమని ఆశ ఉందంటే, అయ్యా నేను మందిరం కట్టాలి. ఏం కట్టాలి? నేను మందిరం కట్టాలి. నా దేవుడు గుడారాల్లో డేరాల్లో ఉండకూడదు. ఆయనకు ఒక చక్కని నివాస స్థలాన్ని నేను ఏర్పాటు చేయాలి అని నాతాను ప్రవక్తని పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక్కసారి ఆ మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం.
నగరి యందు వాసము చేయించుండగా చాలు. ఏమంటాడు దావీదు? అంటాడు, నేను దేవదారు మ్రాణులతో చాలా అందంగా నేను కట్టుకొని ఉంటున్నాను, అయితే నా దేవుని మందిరానికి మాత్రం ఏమీ లేదు, డేనాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నాతాన్ గారు, ప్రవక్త గారు, మరి ఏం చేయ, నీకు ఇష్టమేం చేయ, దేవుడు నీకు తోడుగా ఉంటాడని నేను మాట చెప్పొచ్చు. ఆ రాత్రి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నాతాను ప్రవక్త అంటాడు, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, కానీ ఆయన కట్టకూడదు, దావీదు కట్టకూడదు. కానీ ఎవరు కట్టాలో తెలుసా? దావీదుకు పుట్టబోయే కుమారుడు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం కట్టాలని ఆశతో ఉంది, కానీ ఎవరు కట్టలేకపోయారు? దావీదు కట్టలేకపోయాడు. ఆయన కుమారుడు చేత దేవుడు దానిని నిర్మాణం చేయించుకున్నాడు. ఆ నిర్మాణం చేయడానికి కావలసినవన్నీ దావీదు సమకూర్చాడు, కానీ ఆ నిర్మాణం అంతా కూడా అయిపోయేదాకా దావీదు గారు లేడు. తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎవరు కట్టారు అది? దేవుడు ఏమన్నాడు? నీవు కాదు కట్టేది, నీ కుమారుడు కడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ చేతుల రక్తముతోనూ పాపముతో నిండిన కాబట్టి నువ్వు కట్టకూడదయ్యా, కట్టకూడదు. దేవుని మందిరాన్ని మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళో అర్థమవుతుందండి. మేము దేవుని మందిరం కట్టుకుంటున్నాము, మీరు కూడా ఎంతో కొంత సందాలు, తలా సందా ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టము లేదు అని ఎవరు చెప్తున్నారు? నువ్వైతే కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? దావీదు దేవుని హృదయానుసారుడే కదా, దేవునికి ప్రియమైన వాడే కదా, అంతే కదండి, దేవునికి ప్రియమైన వాడే కదా, ఆ హృదయానుసారుడు నాకు ఇష్టడు అన్నాడు కదా. మరి ఎందుకని? చూసారండి, దేవుడు తన మందిరాన్ని కట్టించుకోవడానికి యోగ్యతను చూస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. యోగ్యతను చూస్తున్నాడు. నువ్వు యోగ్యుడువా, నువ్వు యోగ్యురాలవా దేవుని పని చేయడానికి, దేవుని మందిరం పని చేయడానికి, దేవుని సేవ ఉపకరణమును మోయడానికి? అర్థమవుతుందండి. దావీదుకైతే చాలా ఆశ అయితే ఉంది, కానీ దావీదుకి దేవుడు పర్మిషన్ ఇవ్వను. నువ్వు వద్దు, నువ్వు కట్టొద్దు అన్నాడు, అంతే. దావీదు ఆగిపోయాడు. సరేనయ్యా అని వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను అంతటి వాడను, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు, నీ కుమారుడు ద్వారా నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటాను, అక్కడ నేను నివాసం చేస్తాను, నేను నీ కుమారుడిని, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇంత చెప్పినప్పుడు నా కుమారుడు దీవించబడతాడు, నా కుమారుడి చేతులు మందిరం పని, దేవుని మందిరాన్ని కట్టిస్తాను, నా కొరకు మందిరం కట్టిస్తానని, కట్టుకుంటానని ఇంత మాట చెప్పినప్పుడు నీకు సంతోషంగా ఉండకుండా ఎలా ఉండగలను? దేవుని స్తోత్రం చెప్పండి. ఏంది, మీ కుమార్తెను దీవించబడటం మీకు ఇష్టం లేదా? ఏంది, తలకాయలు మాత్రం బాగా నవ్వుతారు. నవ్వు తెలిసి చెప్పండి. ఏమో, నేను మొన్న మాట ఆమంట ఆస్తి కోసం భర్తను చంపిందంట. మన అది పడలేదు, మొన్న జరిగి ఆస్తి కోసం భర్తను చంపిందంట. ఇద్దరు కొడుకులంట, 20 ఎకరాల పొలం ఉందంట, వాడికి ఒక 20 లక్షలు 10 లక్షల అప్పు అయిందంట. అప్పు అయితే సర్పంచ్ అంట, ఆ ఊరు సర్పంచ్ అయితే 1 ఎకరం అమ్మితే 20 లక్షల అప్పు పోయింది. అరే ఎందుకు నా దిగులు పడతావు, 20 ఎకరాలు ఉంది, 1 ఎకరం అమ్మితే 20 లక్షల అప్పు పోయింది, దానికోసం ఎందుకు దిగులు పడతావు అంటే, అస్సలు 1 అరెకరం కాదు, సెంట్ అమ్మినా నేను ఊరుకోనన్నట్టు. వాడికి దిక్కు లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎవరమ్మా చెప్పండి? కొడుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. 20 ఎకరాలు ఏం చేసింది? ఏమో మూట కట్టుకొని
శుభ్రంగా నెత్తిన పెట్టుకుంది. కొడుకు చచ్చిపోయాడు. ఆమెకు భర్తనే చంపేస్తే కొడుకు ఒక లెక్క. అర్థమైందా? ఈ రోజున సమాజంలో ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి తల్లులు తండ్రులు కూడా చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో అర్థమైందా? మనం ఇప్పుడు ఉన్నాయి హైదరాబాద్ జరిగి ప్రియుడితో కలిసి భర్తనంట చంపేసి తెల్లారి పోలీసులకు ఫోన్ చేసి రాత్రి మా ఆయనకి గుడ్డు కొట్టేసి చచ్చిపోయాడు రెండో అని చెప్పేసిందంట. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు బాగా జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులకు డౌట్ వచ్చి విచారణ చేసి తెలియజేసింది. ఆడాడు ఉత్తరప్రదేశ్లోనే వాడిని చంపేసి మొత్తం తీసేసి మంచి బేదర్ మేస్త్రి అన్నట్టుంది. ఆ టైల్స్ మొత్తం తీసి కింద పాతేసి టైల్స్ వేసేసింది పైన. మీరు కాదు చంపేసి కింద పూజ చేసి టైల్స్ వేసేసిందండి. ఇంకా అర్థమైందండి. ఇంకా టైల్స్ అయితే ఎవరికి తెలిసింది? ఇంకా ఏంటంటే ఎటో పోయాడు, ఎక్కడికో పోయాడు, ఆడికి మంటలు వచ్చింది పోయాడు అంటున్నాడు. చివరి ఎంక్వైరీ చేసి విచారణ చేస్తే కింద చేస్తే ఎముకలు వచ్చింది. ఏమొచ్చింది? ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు. అలా దేవుడు అంటాడు, నీ కుమారుణ్ణి నేను ఆశీర్వదించి నీ కుమారుని చేత నేను పని చేయించుకుంటా. హల్లెలూయా. తండ్రి ఎగిరి గంతే సంతోషించాడంటే, బా నా ఎడలు ఎంత కృప చూపావు, నా కుమారుని కూడా నువ్వు ఎంతగా దయ చూపుతానండి. ఇక నాకు కావాల్సింది ఏంది? దేవునికి స్తోత్రం. అంతే కదండి. మీ పిల్లలు సత్ప్రవర్తన కలిగి నీతి ప్రవర్తన కలిగి సమాజంలో ఏ చెడు అలవాట్లు లేకుండా ఇంట్లో నుండి బయటకు రాగానే తలదించుకొని తల ఎత్తకుండా వెళ్తుంటే మేము గురించి ఆ పిల్లోడి గురించి ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు, వాడు ఏందమ్మా అసలు తల దించితే పైకి ఎత్తాడమ్మా, అసలు పిలిస్తే ఏదో రెండు మాటలే సమాధానం చెప్తాడు, మీకు అంతకంటే ఎక్కువ మాట్లాడమ్మా, ఏం పిల్లోడమ్మా, ఏం పిల్లమ్మా అంటే మీకు ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. అమ్మ మీ రోడ్డు మీదకి వస్తాడు, వాడికి రాయేస్తాడు, వీడికి రాయేస్తాడు, ఏంది ఆ బండి తీసుకెళ్ళి వాళ్ళకు ఇంట్లో పెడతాడు, ఇంట్లో కూర్చుతాడు, వాడు కూర్చుతాడు, ఏంది ఆడు రోడ్డు మీదకి వస్తున్నాడంటే ఎప్పుడు కూడా ఏంది ఉండరమ్మా అంటే ఎలా ఉంటుంది? శభాష్ అంటారా? సో దావీదు యొక్క ఆనందం ఎలా ఉందో తెలుసా? నా కుమారుడు వచ్చి ఇంత మాట చెప్పావు కదా, ఓ నాకు హ్యాపీ. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పినందుకు నాకు సంతోషంగా ఉందయ్యా, ఇక నాకు అంతకంటే ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, నీ కూతురికి ఉద్యోగం వచ్చింది, మమ్మీ నాకు ఉద్యోగం వచ్చింది, డాడీ నాకు ఉద్యోగం వచ్చిందని మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. నాకు అసలు ఉద్యోగమే రాదు, నాకు అసలు ఉద్యోగం చేయాలని లేదంటే నీకు ఎలా ఉంటుంది? నెలలా మీరే నాకు 10,000-20,000 శాలరీ లేకపోతే రోజుకి 500 ఖర్చులకి ఏంటంటే ఎలా ఉంటుంది? చెప్పండి. సంతోషం ఉంటుంది. ఎగిరికి ఎంతేస్తారా కదా? ఇంకా మీరు ఏం చేస్తారు తెలుసా? మా కష్టమంతా నరపోసాము, రెక్కల ముక్కలైతే కష్టపడ్డామరా, ఇంత పెంచామరా, ఇంత చదివించామరా, సరే చదివించలేదు అనుకో, ఇంత పెంచామరా, ఏంట్రా నీ వల్ల మాకేందిరా, మాకేంది బాధ, మాకేంది దుఃఖం. సరే నీ మటుకు నువ్వైనా బాగుంటావంటే నీ మటుకు నువ్వు బాగు, సరే మాకేది పెట్టవద్దు, నీదేమో నువ్వు చేసుకుంటావా? లేదు. నేటి దినాల్లో ఇలా పిల్లలు తయారైపోయినటువంటి పరిస్థితిని సమాజంలో మనము చూస్తున్నాం. సో ఈ యొక్క ఆరాధనలో దేవుడు చెప్పినటువంటి సొలొమోను అంటాడు, మోషే ద్వారా దేవుడిచ్చిన మాటలు శుభవాగ్దానములో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. హల్లెలూయా. ఏ మాట కూడా తప్పిపోలేదు, నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు అని ఆ బలిపీఠం ఎదుట కట్టిన దేవాలయం ఎదుట దేవుని మందిరం ఎదుట మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమంటున్నాడు? జరుగుతుంది, జరగబోతుంది, రేపు ఎప్పుడో చేస్తాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది అంటలేదండి. ఏమన్నాడు? శుభవాగ్దానములలో ఒక్క మాట అయినా అంతే తప్పిపోయినది కాదు. ఆమేన్.
మాట అయినా తప్పిపోయినది కాదు. తప్పదు ఒక్క మాట కూడా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా తప్పదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏది కూడా నెరవేరకుండా పోదు. అది జరుగుతుంది నిశ్చయం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని రోమపత్రిక 4:21 అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను. ఆ వాగ్దానమును బట్టి విశ్వాసము వలన బలము పొందెను. రోమపత్రిక 4:21 ఫస్ట్ కదా 25. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవునికి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని అడగండి, అయ్యా నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా అనండి. దేవుడు మాట ఇచ్చిన దానిని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అబ్రహాము ఆ వాగ్దానమును బట్టి ఏం చేస్తాడంట? విశ్వాసం ఉంచి బలము పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఏం పొందుకున్నాడంట? ఒక ధైర్యం వచ్చింది, ఒక బలం వచ్చింది. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, నీకు కుమారుడు పుడతాడు అన్నాడు. ఎప్పుడు పుడతాడు కుమారుడు? చెప్పు, ఒక 15 సంవత్సరాలు. మళ్ళీ దేవుడు అన్నాడు, నీ కుమారుడు పుడతాడు అన్నాడు. మళ్ళీ టైం అయిపోయింది. ఆ లాస్ట్ మూమెంట్లో నీకు 99 వస్తానుగా, రేపు మరుసటి ఏటకి నీకు కుమారుడు పుడతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు? దాదాపు 45 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఇంకో సంవత్సరం ఎదురు చూడలేమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో సంవత్సరమేగా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బొమ్మల సెంటర్కి వెళ్ళాలంటే ఇంట్లో నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం ఎంత వచ్చింది, అక్కడ దగ్గరనే అది రోడ్డు. అది అని ఏం చేస్తావు? ఓపిక తెచ్చుకొని బలం కూడగట్టుకొని అర్థమవుతుంది పెడతా ఉంటాం. అలాగే అబ్రహాము శారా కూడా అలాగే విశ్వాసముతో బలము కూడగట్టుకొని దేవుడు ఇస్తాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఇస్తాడు, చేస్తాడు అనుకుంటా ప్రయాణము సాగిస్తూ ఉన్నారు. 99 వచ్చిన తర్వాత దేవుడు అప్పుడు శారముకి గర్భఫలం ఇచ్చాడు. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో, ఆయన మాట మీద ఎవరైతే ఆధారపడి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన మాట మీద నమ్మకం ఉంచుతారో ఏం చేస్తారంట? వారి హృదయము బలపరచబడతారు. దేవునికి స్తోత్రం. వారు ధైర్యపరచబడతారు. వారి హృదయము ధైర్యముగా నిబ్బరముగా ఉంటుంది. ఆమేన్. వారు నిరాశపడరు, వారు కృంగిపోరు, దిగులు చెందరు, ధైర్యముగా ఉంటారు. అందుకని హన్నా ఒక ప్రార్థన చేసిందండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఆమేన్. ఏంటంట? యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బలం ఎవరు? నీ ధైర్యం ఎవరు? నీ ఆశ్రయం ఎవరు? నీ తోడు ఎవరు? నీ రక్షణకర్త ఎవరు? నిన్ను ఆదరించేది ఎవరు? నీకు సహాయం చేసేది ఎవరు? నీకు తోడుగా ఉండేది ఎవరంటే దేవుడే. ఆమేన్. యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. ఈ యొక్క ఆరాధనలో మీ దేవుని బిడ్డలారా ఒక మాట గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసము దేవుని యొక్క వాగ్దానం ఎందు నీవు నమ్మిక ఇచ్చి దేవుని యొక్క వాగ్దానం ఎందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు నిశ్చయముగా విశ్వాసం నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మినటువంటి దేవుడు అసమర్థుడు కాదు, చేతగాని వాడు కాదు, చేయలేని వాడు కాదు. ఆయన బలమైన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు చేయు శక్తిమంతుడు. ఆమేన్. అందుకంటే ఆల్మైటీ గాడ్ అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. దేవుడు
నీవు అనుకోవచ్చు నీ కుమారుడు నీ కుమార్తె నిష్ప్రయోజకురాలని, చేతగాని వాడని, ఏమి రాదని, తెలివి తక్కువ వాడని, అది అలా అని ఇలా అని రకరకాలుగా నీవు కానీ సమాజం కానీ మాట్లాడవచ్చు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ విషయమై అందరూ కూడా టీచర్స్ కూడా అలాగే స్కూల్ నుంచి బయటికి పంపించేశారండి. ఏ స్కూల్లో వాడు చేర్చుకోరు, వాడంతా హైపర్ యాక్టివిటీ కలిగిన వాడు. అర్థమవుతుందండి? కొంతమందికి యాంగ్జైటీ ఉంటుందండి, హైపర్ ఉంటుందండి. అర్థమవుతుందండి? ఆ స్పీడ్ నువ్వు తట్టుకోలేరు. అర్థమైందా? కొంతమంది పిల్లలు ఉంటారండి, హైపర్ ఇదితో ఉంటారండి. చెప్పేది అర్థం కాదు, చెప్పిన అర్థం చేసుకోరు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకుంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు. ఆ స్లిప్, ఆ ఇచ్చినటువంటి స్లిప్ని తీసుకొని తల్లి చూసి ఏడ్చి ఆ స్లిప్ని తన బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకొని, అర్థమవుతుందండి? పిల్లోడికి తెలియకుండా వాడు ఎక్కడైనా బాధపడతాడేమో టీచర్ చెప్పినటువంటి మాటలను బట్టి అని వాడు మనసు కృంగిపోకూడదని చెప్పని ఆ తల్లి ఏం చేసిందంటే స్లిప్ని పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నేను అడిగాడు, మమ్మీ ఏంటి టీచర్లు అందరూ రాశారు? లేదులాగా మహాజ్ఞానం అంటారు, మహామేధావి అంట, వాళ్ళకి చదువు నేను చెప్పలేకపోతున్నాను, మంచిగా మంచి స్కూల్ ఏమన్నారు. ఓహో అదే నాకు తెలిసిన అనుకున్నాను. రైజులా అన్నారు. అర్థమైందండి? ఎందుకంటే టీచర్లు పిల్లల ముందు మాట్లాడుతూ ఉంటారు కదా, నువ్వు పెద్ద మొత్తురా శుద్ధవరా అంటూ ఉంటారు కదండి. అది కాక ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూల్స్లో ఏమంటారు తెలుసా? గ్రేడులు ఉంటాయండి. బాగా చదివే వాళ్ళు ఒక రూమ్లో, సరే కొంచెం చదివే వాళ్ళు ఒక రూమ్లో, అసలు చదివిన వాళ్ళు ఒక రూమ్లో. అర్థమైందండి? వీళ్ళు ఏ, వీళ్ళు బి, వీళ్ళు సి అంటారు. ఆ ఏ వాళ్ళు బయటకు వచ్చి అంటారు అరే మీరు బీర్ అంటారు, బీర్ వాళ్ళు బయటకు అరే మీరు సీర్ అంటారు, సి వాళ్ళు బయటకు వచ్చి ఏమంటారు? వాళ్ళే కదా. ఇంకా ఇలాంటి ఈ వివక్షతని ఈ దీనితో చాలా మంది పిల్లలు చనిపోతూ మానసికంగా ఏమవుతున్నారు? సమానత్వం లేదండి. చదివేవాడు ఒక లెక్క, చదవనోడు ఒక లెక్క. అదే ఇలా చేస్తా ఉంటాడు. అదేమంటేనేమో నువ్వు కనుక చదివితే ఈసారి ఆ రూమ్లో కూర్చుంటాం, ఆ క్లాస్లో కూర్చుంటాం, పైకి వెళ్తా ఉంటాను. ఇలా ఉంటుంది. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేసిందంటే ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఏ ప్రయత్నం తెలుసా? బైబిల్ని చదివే ప్రయత్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదువుతున్నాడు. జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తున్న కొలది ఏం చేశాడు? ఒక బల్బుని కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? బల్బుని కనిపెట్టాడు. బల్బుని కనిపెట్టడం అంత ఈజీయా? ఏమ్మా అంత ఈజీయా? అంత ఈజీ ఏం కాదు. దానిలో ఎన్నో విఫల యత్నాలు, ఎంతో ప్రయాస, ఎంతో నిరాశ, ఫెయిల్ అవటం అలా ఓడిపోయిన ప్రతిసారి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మాకు లెజెండరీగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. టీచర్లు ఏమన్నారు? వేస్ట్ అన్నారండి. వీడి వల్ల ఉపయోగం లేదు అన్నారు. వీడికి చదువురాని మొద్దు అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? లెజెండరీగా దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్లో ఈ లైట్ ఎవరు అంటే ఎవరి గురించి చెప్పుకోవాలి? థామస్. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయాల్సింది ఏంది? ఆ తల్లి ప్రార్థన చేసింది కదా. మనం ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కోసం. ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, కాదంటలేదు. నీ కుటుంబంలోగా నీకు కుటుంబాలు ఉన్నాయి. నీ పిల్లల కంటే ఇంకా దారుణంగా ఉన్నారు. వారిని కూడా ఎత్తిని పట్టి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా యోబు ఏం చేశాడు? నా రోగం తగ్గించయ్యా, నాకు మళ్ళా 200గా 300గా 60గా 100గా అయ్యన్నాడా? అందులా డాడీ నాకు ఎముకలు ఏమున్నాయి కనపడుతుంది, నాకు నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అంటున్నాడు. స్నేహితులు వచ్చారు.
యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా తిట్టారండి, తిట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం మనం. అసలు ఇంటికి కూడా రాలేదండి. ఆ బాగున్నప్పుడైతే ఇంటికి వచ్చి చేసి మై ఫ్రెండ్ ఏంది అని చెప్పాను అన్నారు. అట్లాంటిది రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు. రోడ్డు మీద నిలబడి అందరికీ తెలియాలి యోబు గురించి. భక్తుడు మంచుడు సుధుడు అన్నారు కదా, తెలియాలి, అందరికి తెలియాలి అని రోడ్డు మీద మాట్లాడారు. మరి ఇంత చేసి ఇంత తతంగం చేసినటువంటి స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేస్తాడా? అని నువ్వు చేస్తావు, ప్రార్థన చేస్తావు అసలు? కానీ దేవుడు అన్నాడు, యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంతే ఉందండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. ఫ్రెండ్స్ కావాలి మీకు తొందరగా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను నీవు చేయగలిగినవనియు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళా అతనికి దయచేశాడు. హల్లెలూయా. యోబు ఏం చేశాడంట? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరలా యోబుకి తన క్షేమ స్థితిని మరలా తిరిగి దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నశించిపోతున్న అనేక మంది యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. యవనస్తుల జీవితాలు చెడిపోయి పాడైపోయి చాలా భ్రష్టు పట్టిపోయిన యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు, విచ్చలవిడిగా పాపం, విచ్చలవిడిగా త్రాగుడు, సిగరెట్లు, మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. మనం వీడియో చూస్తే ఆ పిల్లలు డ్రగ్స్ వాళ్ళ ఇంజక్షన్ చేసుకుంటున్నారు, శరీరాలు వాళ్ళకు వాళ్ళే పొడుచుకుంటున్నారు. మత్తు, ఆ మత్తు ఎక్కితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. వాళ్ళకేం చేస్తారు వాళ్ళకే తెలియదండి. బ్లడ్ బ్యాచ్ అంటారు చూసారా, అట్లా తయారైపోతారు. శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లతో దేవుని పాదములను తడుపు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మార్చలేకపోతుంది అన్నాడు చేయమాక. నువ్వు మారాలని ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ఎప్పుడు మారుతావా? వీడి కోసం ప్రార్థన చేయడం బెస్ట్ అడంటే ఇంకెందుకు మరి ప్రార్థన చేయటం చేయమాక అంటాడు. అట్లాగా నీ ప్రార్థన వాడిలో మార్పుని తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి నువ్వు చెప్పేటువంటి 2 మాటలు వాడికి ఆలోచింపజేసేదిగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మామూలుగా ఏం చెప్పినా కదా అది నువ్వు ప్రార్థన చేసి ఒక 2 మాటలు చెప్పు, దెబ్బకి వాళ్ళు ఏమొస్తుంది? ఆలోచన వస్తుందండి. ఆలోచనాత్మకత వస్తుంది వాడికి. దేవునికి స్తోత్రం. నా తల్లిదండ్రులు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? నా క్షేమం కోసమే కదా, నా ప్రయోజనం కోసమే కదా, నేను వారి మాట వినాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ప్రార్థించండి. దేవుని మందిరం దగ్గరగా ఉన్న మనకి ప్రార్థించి, దేవుని మందిరం ఒకవేళ దూరంగా ఉన్నా సరే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించి. ఎందుకంటే ఇక్కడ సొలొమోనుతో దేవుడు అన్నాడు, నీవు కట్టినటువంటి ఆ మందిరంలో నీవు చేసినటువంటి నీ ప్రార్థన నేను ఆలకించి నిత్యము నేను అందులో నివాసం చేస్తాను. హల్లెలూయా. అదేనా ఆ మాట నమ్ము దేవుడు? ఒకసారి చదువుదాం ఆ మాటను. అదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8వ
సరే, ఈ ఒక్క మాట చదవండి. అదే వచ్చింది. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు మేఘము యెహోవా మందిరములో నిలిచెను. కాబట్టి యెహోవా తేజోమయమైన యెహోవా మందిరములో నిలిపగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేస్తూ లేకపోయింది. తేజో మహిమ యెహోవా మందిరములో నిలుపగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయలేకపోయింది. 9వ అధ్యాయం చూడ, 9వ అధ్యాయం 3వ వచనం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించింది. హల్లెలూయా. తర్వాత చదువునా. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటున్నాడు? నీవు చేసిన ప్రార్థన నేను ఆలకించాను, అయితే నా కనదృష్టి నా మనస్సు సదాకాలం నేను అక్కడ నిలుపుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పటికీ అంటే యెరూషలేములో ఇశ్రాయేలీయులు సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ దాని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. దాని వైపు చూసి ప్రార్థన చేస్తారంట. అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు ఇటు అక్కడ అనుకోండి, మీరు ఏంటంటే అనుకోండి, మీరు ఎటు ప్రార్థన చేయాలి, మందిరం ఎక్కడ మనకి ఎటు ఉంది కదా, ఇటు ఎత్తు ప్రార్థన చేయాలి. మీరు ఎక్కడ అనుకోండి, మీరు ఇటు ప్రార్థన చేయాలి. అది దాని సొలొమోను ప్రార్థన. అయ్యా, వారు ఎక్కడైనా ఉండి నీ మందిరము తట్టు, అర్థమవుతుందండి, గుంటూరులో ఈ తట్టు, దేవునికి స్తోత్రం, ఈ తట్టు, మీరు ఈ తట్టు, ఆ తట్టు అలా ఎత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వారు ఏ తట్టు, నీ మందిరము తట్టు తిరిగి వారు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా నీవు వారి ప్రార్థన ఆలకించి నీవు వారిని క్షమించి వారిని విడిపించుము. ఆమేన్. అది సొలొమోను చేసినటువంటి ప్రార్థన. మంచిది ప్రియులారా. మరి దేవుడు చెప్పినటువంటి శుభవాగ్దానంలో ఏ ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. దేవుని మాట ఏది కూడా నెరవేరకుండా ఉండదు కదండి. యేసుకెళ్ళి గ్రంథము 12వ అధ్యాయం 25 వచ్చింది. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవానైన నేను మాట ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. నీకు మాట ఇస్తుంది ఎవరో తెలుసా? మనిషి కానే కాదండి. మనుషులుగా మనం మాట ఇస్తే దాన్ని ఏం చేస్తాం? మార్చుకోవచ్చు, చేర్చుకోవచ్చు, దాని తప్పులు తప్పులు ఒప్పులు అన్నిటిని కూడా మనం సరి చేసుకోవచ్చు. కానీ దేవుడైతే మాట ఇస్తే దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయన. ఆ మాటకి అలా నిలబడిపోతాడు ఆయన. అదండి దేవుని తత్వం ఉండేది. దేవుని పిల్లల తత్వం కూడా అలాగే ఉండాలి. మాట అంటే మాటే ఉండాలి. మాట తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. నష్టమైనా సరే మాట తప్పకూడదు. పోతున్నా సరే మాట తప్పకూడదు. నీతి కొరకు నిలబడ, పరిశుద్ధత కొరకు నిలబడ, దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుని పక్షాన నీవు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా. ఈ ఆగస్టు నెల ఆఖరి రోజున దేవుని కొరకు కృతజ్ఞతగా నువ్వు నిలబడగలిగితే ఆయన ఇస్తున్నటువంటి నీకు వాగ్దానం ఏందో తెలుసా? యెహోవానైన నేను మాట ఇస్తున్నాను, అది ఆలస్యము లేక అది జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. జరిగిందా? అబ్రహాముకి దేవుడు కుమారుని ఇచ్చాడా?
దావీదు తరువాత సొలొమోను దేవుడిచ్చి సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని కట్టించి ఆ మందిరమును ప్రతిష్ఠించి నేను నివాసం చేస్తాను అని దేవుడు ఆనందంతో సంతోషంతో మహిమతో ఆయన దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభవాగ్దానములలో ఏదైనా తప్పిపోయినది కాదు అన్నది నెరవేరిందా? దేవుడు తన మాటను నెరవేర్చాడా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాడా? ఇశ్రాయేలులను కానానులో దేవుడు ప్రవేశపెట్టాడా? నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు చేయడు? దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు నీ విడుదల పట్ల చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఎలా నడుచుకోవాలి? నువ్వు ఏ విధంగా జీవించాలి? దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది? ఇంకా చాలా ఉంది పాయింట్లు, చాలా ఉంది, టైం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు. యోబు వలె, దావీదు వలె ప్రార్థన చేస్తావా? అయ్యా, నా బిడ్డల క్షేమం నేను కళ్ళతో చూడాలి, వారు ప్రయోజకులగుట, వారు మీ సన్నిధిలో ఉండుట, ప్రార్థించేవారిగా, భక్తి కలిగిన వారిగా, వారు ఉద్యోగం చేస్తున్న, వారు పని చేస్తున్న, మీ పని చేసేవారిగా ఉండాలి. మీకు విరోధమైన ప్రవర్తన కలిగిన వారిగా వారు ఉండటానికి వీలేదు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? దేవుడు మరలా యోబుకి పూర్వం ఉన్నట్లుగా క్షేమ స్థితిని మరలా దేవుడు దయచేస్తాడు. ఆమేన్. దేవుడు చేయాలనుకుంటే అది ఎంతోసేపు పట్టదండి, ఎంతో సమయం తీసుకోదు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు. ప్రైజ్లో ఉంది. మనం ఇప్పుడు ట్రెండింగ్ అదే పాట కదా, ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా. ఏంటంటే ఏమైనా చేస్తాడు, నీ కథ మార్చేస్తాడు. ఆమేన్. నీ జీవితం కథ ఇంతవరకు విషాదంగా ఉంటే దేవుడు ఆనందకరంగా మారుస్తాడు. ఆమేన్. దుఃఖకరంగా ఉంటే సంతోషకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని కష్టాలు, సమస్యలు, బాధలు, వేదనలు, అప్పులు, దరిద్రత, రోగము, అర్థమవుతుంది, ఎప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నటువంటి ఇదే లేదేమో నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే. కానీ దేవుడు నీ కథను మార్చేస్తాడు. ఆమేన్. ఆ కథను దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఏడుపుల కథను మార్చేస్తాడు. ఆమేన్. సంతమామ కథలను దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదిగో నాయన, పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు? మమ్మల్ని తాతలు ఆరు బయట అదిగో నాయన సంతమామ అంటారు. వీళ్ళు అడుగుతున్నారు, సంతమామలో ఏదో ఉన్నట్టుంది, సంతమామలో ఏదో అదేంటి ఇదేందని అడుగుతా ఉంటారు చిన్నప్పుడు. అర్థమవుతుందండి. ఈ వీడు సంతమామ కథ అని చెబుతారు. సంతమామ ఏదో అర్థం ఏదో అర్థం ఏదో ఉంది. లేకపోతే చందమామను సూర్యుడు మింగేశాడు, లేకపోతే పాము మింగేసింది, చంద్రుడు సూర్యుడిని మింగేశాడు. అర్థమవుతుందండి. ఎప్పుడు ఇదే పని, ఇది దాని మింగడం, దాని ఇది మింగడం. అర్థమవుతుందండి. అలా అయిపోతుంది. అర్థమవుతుందండి. దేవుడు అలా కాదు, కలలు కాదు నీ జీవితంలో దేవుడు జరిగించాలనుకుంటాడు. ఆమేన్. నిన్ను అలా నడిపించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ కథ మార్చివేయగలిగినటువంటి దేవునికి అప్పగించుకుంటావా? నీ పిల్లలు నడవలసిన మార్గాలను వారికి బోధించి నడిపిస్తావా? అర్థమవుతుందండి. దావీదు చనిపోయేటప్పుడు సొలొమోను కూర్చోబెట్టుకు అన్నీ చెప్పాడండి. అన్నీ చెప్పాడు. నాయన అది నాయన, ఇది నాయన, నేను వెళ్ళిపోతున్నానురా, ఇదిరా అదిరా అని చెప్పాడండి. మీరు కూడా మీ బిడ్డలకి చెప్పాలండి, ప్రార్థన చేయాలండి. ప్రైజ్లో ప్రార్థన చేయాలి, వారి కోసం కన్నీళ్ళు కావాలి, వారితో మీరు మాట్లాడండి, ఉపదేశం చేయండి, జ్ఞానోపదేశం చేయండి, వారిని హెచ్చరిక చేయండి, వారిని సరిచేయండి. వారు తిరుగుబాటు చేసినా ఏది చేసినా దేవుని సన్నిధిలో వారిని క్షమించమని, వారి ప్రవర్తనను క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారితో మీరు మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకవేళ చెప్పలేకపోతే సేవకుల చేత చెప్పించండి. ఎందుకంటే వాళ్ళ చేత ఏమి చెప్పించి ఫీల్ అయిపోతూ ఉంటారు. భగవాన్ చేత చెప్పించాడు, మామయ్య చేత చెప్పించాడు, బాబాయ్ చేత చెప్పించాడు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఈ యొక్క ఆరాధనలో దేవుడి ఈ ఆగస్టు నెల ఆరాధనలో దేవుడు మాట ఇస్తున్నాడు. యెహోవానైన నేను మాట ఇచ్చాను, నేను నన్ను ఆలస్యం లేక జరిగిస్తాను. ఆమేన్. ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థించి ఏ సమస్య అయితే దాని విషయం ప్రభువా
మీరు సెలవిచ్చారయ్యా, నేను మాట ఇచ్చాను, నేను దాన్ని నెరవేరుస్తానని నేను చూడాలి. నా బిడ్డల జీవితంలో నేను చూడాలి, నా కుటుంబంలో నేను చూడాలి, ఆ మార్పును చూడాలి, పరిస్థితులు మారాలి. ఇక ఈ స్థితి, ఈ కథకి ఎలా ఉండకూడదు నాయన. దేవునికి స్తోత్రం. ఇంకెప్పుడు ఫైటింగ్లు, చేంజింగ్లు, దాక్కోటాలు, రాళ్ళీసులు కొట్టాలు, కథనికి అదే ఉండట్టు, అదే ఉండట్టండి. సమాధానకరంగా ఉండద్దు, సంతోషంగా ఉండద్దు, దేవుని స్తుతిస్తూ ఆనందంగా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్.